నమస్తే అండి. పన్నీర్ తో చేసిన చిట్టి ముత్యాల బిర్యానీ వీడియో చూసారా లేదా? ఆ వీడియో చూడనట్లయితే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. సో దానికి కాంబినేషన్ గానే పన్నీర్ కర్రీని అయితే చేశానండి. సో ఇది వైట్ రైస్ లో తింటున్నా కానీ, చపాతీల్లో దోశల్లో తింటున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా కడాయిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని పెద్ద సైజ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా తీసుకొని సాఫ్ట్ గా ఒక 50% కుక్ అయిన తర్వాత దీనిని తీసి ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి, లేదంటే మిక్సీ పేలుతుంది వేడిగా ఉన్నప్పుడు. సో దీనిలోనే ధనియాలను అయితే తీసుకుంటున్నానండి. నా దగ్గర ధనియాల పౌడర్ అవైలబుల్ గా లేదు కాబట్టి ఈ స్టేజ్ లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు వేయించుకున్న కడాయినే తీసుకొని దానిలో బటర్ క్యూబ్ అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ ప్లేస్ లో. దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్లుగా కారం, అంటే మీ స్పైస్ కి తగ్గట్లుగా కారం, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, గరం మసాలాని, అలాగే ధనియాల పౌడర్ ని ఈ స్టేజ్ లో ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆ స్టేజ్ లో గ్రైండ్ చేసుకోండి. సో ఇది 1 మినిట్ వేయించిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఈ పేస్ట్ ఆయిల్ లో 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో క్యాప్సికమ్ ముక్కల్ని, జీడిపప్పుల్ని కూడా తీసుకొని మరో 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆ తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకోండి, ఎక్కువేం పట్టవు. సో ఆల్రెడీ కుక్ అయ్యే ఉంది కదా. సో వాటర్ని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ స్టేజ్ లో దీనిలో నేను వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ ని అలాగే బ్రౌన్ ఆనియన్స్ ని యాడ్ చేస్తున్నానండి. సో మీరు దీని ముందు అప్లోడ్ చేసిన పన్నీర్ బిర్యానీ వీడియో చూసినట్లయితే ఈ ప్రాసెస్ క్లియర్ గా అర్థమవుతుందండి. సో వీటిని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. దగ్గరే ఉండి మాడిపోకుండా చెక్ చేసుకోండి. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇంకా సర్వ్ చేసుకున్నారంటే ఆహా ఏముందిరా టేస్ట్ అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఇలా పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసినట్లయితే. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి రుచుల కోసం సుకన్య రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.